మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారములు. జనసేన విద్యార్థి విభాగం తరపున ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పడుతున్న అనేక ఇబ్బందులు, ఈ రోజున ప్రభుత్వంలో నోటిఫికేషన్ లేని పరిస్థితులలో విద్యార్థులు నిరుద్యోగ యువత రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క నిరుద్యోగ సమస్య విషయంలో ఏదైతే జనసేన పార్టీ ప్రజలకు సమస్యలు వినడానికి చేసిన జనవాణి కార్యక్రమంలో కూడా అనేక మంది నిరుద్యోగ యువత ఈరోజు వచ్చి మాకు నోటిఫికేషన్లు వచ్చే విధంగా జనసేన పార్టీ కూడా ఉద్యమంలో ఉండాలని అనేక మంది యువత వచ్చి ఈరోజు జనవాణి కార్యక్రమంలో కూడా మాకు అర్జీలు ఇవ్వటం జరిగింది. ఈరోజు చూసినట్లయితే గత 2.5 సంవత్సరాల నుంచి యూత్ డిక్లరేషన్ అని ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలను మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలని ఇస్తామని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఏదైతే ఇంటికొక ఉద్యోగం ఇస్తాని గత ప్రభుత్వంలో ఉన్న పార్టీ మోసం చేస్తేనే, అనేక నిరుద్యోగులు మోసం చేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని నిరుద్యోగులు యువత కోరుకుని ఈరోజు అధికారంలో లేచారు. మీరు కూడా రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఆ రోజున లైబ్రరీ దగ్గరికి వెళ్ళి, సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వెళ్ళి ఆ రోజున మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నాం. యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న మాట వాస్తవం కదని అడుగుతా ఉన్నా. ఈ రోజున యువతను మోసం చేసుకుంటూ 2.5 సంవత్సరాలు అయితే 11,600 ఉద్యోగాలను మీరు ఈ రోజున ఫిలప్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఆ 11,600 ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏదైతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన క్లియరెన్స్ ని 11,600 ఉద్యోగాలు ఫిలప్ చేశారే కానీ మీరు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కానీ మీ సోషల్ మీడియా టీంలు భర్తీకి సిద్ధంగా 56,000 ఉద్యోగాలు ఉన్నాయని మీ సోషల్ మీడియా టీంలే 56,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్తారు. మీరు హామీ ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలకి 56,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్తారు. కానీ ఈ రోజుకి 2.5 సంవత్సరాలు అవుతుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఇచ్చిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చిన వాటినే ఇచ్చి వాటి నియామక పత్రాలు ఇచ్చి మేమే నోటిఫికేషన్లు ఇచ్చిననే ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రిపేర్ చేసినామని చెప్పారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఫిలప్ చేస్తామని చెప్పారు. ఆ హామీని నెరవేర్చలేదు. సరే, ఈ గత 15 రోజుల నుంచి చూస్తే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్న ఎస్ఐ కానిస్టేబుల్ అనేక ఆస్పిరెంట్స్ దిల్షుక్ నగర్ లో, అశోక్ నగర్ లో రోడ్ల మీదకి వచ్చి ఈరోజు నిరసన చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. సాక్షాత్తు మాజీ డీజీపీ గారు 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కానిస్టేబుల్ ఉద్యోగాలనే మాజీ డీజీపీ గారు చెప్పారు. ఈ రోజున డీజీపీ గారు 15,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీ ఉన్న స్టేట్మెంట్ ఇచ్చారు. వాటికి సంబంధించిన పేపర్ స్టేట్మెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కాన్క్లేవ్ లో కూర్చుని ఓన్లీ 5,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తా అని చెప్తా ఉన్నారు. 5,000 ఉద్యోగాలతో ఏం నిరుద్యోగులకు ఏం న్యాయం చేయదలుచుకున్నారు మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే ఓపెన్ జోన్ ఉందో ఇక్కడున్న 4-5 కమిషనర్ పరిధిలోనే 3,000 జాబులు పోతే అంటే మిగతా 28 జిల్లాలకి మీరు 2,000 ఉద్యోగాలను ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అడుగుతున్నాం. అనేక 4-5 సంవత్సరాల నుంచి 2022లో లాస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. 4 సంవత్సరాల నుంచి నిరుద్యోగ యువత దిల్షుక్నగర్లో చాలని డబ్బులతో అనేక రూములు రెంట్ గుండుకుంటూ ఈ రోజున ప్రిపేర్ అయితే మీరు 5,000 ఉద్యోగాలు ఇచ్చి చేతులు దుట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే మాజీ డీజీపీ గారు చెప్పారో 19,000 ఖాళీ ఉన్నా చెప్పారో ఆ 19,000 ఖాళీలని ఈ రోజున ఫిలప్ చేయాలి ప్రభుత్వం. లేని పక్షంలో జనసేన విద్యార్థి విభాగం కానీ జనసేన పార్టీ కానీ ఈ యొక్క నిరుద్యోగుల తరపున పోరాటం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2.5 సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీలే మేము నెరవేర్చుకోమని చెప్తా ఉన్నాం. ఈ రోజున నిరుద్యోగులందరినీ బస్సు యాత్రల పేరుతో కాంగ్రెస్ కి ఓటేయాలని తిప్పించి నిరుద్యోగులందరికీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి 56,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఫిలప్ అవుతున్నాయని ప్రతిరోజు ప్రచారం చేసుకుంటూ మోసం చేసుకుంటూ ఉన్న ఖాళీలు ఆల్రెడీ మీ యొక్క గవర్నమెంట్ కి సంబంధించిన పోలీస్ అఫీషియల్సే 19,000 ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు అని డీజీపీ చెప్పిన దానికి ఈ రోజున మీరు 5,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్తాం. తక్షణమే మీరు 19,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ప్రకటించాలి. నిరుద్యోగులకి న్యాయం చేయాలి. ఏదైతే నిరసన జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని మంత్రులు అడ్రస్ చేసి ఎందుకంటే 20 రోజుల నుంచి జరుగుతున్నాయి సార్. మీరు అంటారు అఫీషియల్ మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా అంటారు. మరి 20 రోజుల నుంచి విద్యార్థులందరూ యువత అంతా నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏ గవర్నమెంట్ కి సంబంధించిన మినిస్టర్ కానీ లేకపోతే కన్సర్న్ మినిస్టర్ కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు కానీ లేదు అది తప్పుడు ప్రచారం జరుగుతుంది 5,000 ఉద్యోగాలు కాదు మేము 19,000 ఉద్యోగాలు
నోటిఫికేషన్ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నామని ఎందుకు చెప్పలేకపోతున్నారని అడుగుతా ఉన్నా. మీరు నిరుద్యోగులకి అన్యాయం చేస్తే జనసేన పార్టీ ఊరుకోదు. ఇదిగోండి డీజీపీ గారు కూడా 14,000 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ అని కొత్త డీజీపీ గారు, పాత డీజీపీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇవన్నీ స్టేట్మెంట్లు. మీరే ఖాళీలు లేకపోతే ఖాళీలు ఉండి కావాలని నిరుద్యోగ యువతను మోసం చేయొద్దు. ఒకవేళ మోసం చేస్తే జనసేన పార్టీ తరఫున నిరుద్యోగులకి యువతకి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.